హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావాది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. ఈరోజు బెంగళూరులో ఒక అద్భుతమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది అండ్ ఐఎమ్ ఆల్రెడీ ఇన్ బెంగళూరు టు కవర్ దట్ మ్యాచ్. అండ్ వి ఆల్ నో దట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ సో ఫార్. 2 మ్యాచెస్‌లో 2 విన్స్ ఉన్నాయి అండ్ దట్ టూ అవే గేమ్స్ ఆడి విక్టరీ సాధించారు. ఒకటి కోల్కతాలో, దట్ వాస్ ది ఇనాగ్యురల్ మ్యాచ్ ఆఫ్ 2025 ఐపీఎల్. అండ్ ఆ తర్వాత చెన్నైని కూడా చాలా ఎఫర్ట్‌లెస్‌గా ఓడించారు. అండ్ ఈరోజు ఆఫ్‌కోర్స్ ఒక టఫ్ టీమ్ తోటి ఆడబోతున్నారు గుజరాత్ టైటన్స్. ఎందుకంటే వాళ్ళు కూడా ఫస్ట్ 2 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్‌లో ఓడిపోయినా గానీ మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ప్లస్‌గా ఉంది. అండ్ పంజాబ్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఓడిపోయినటువంటి టీమ్స్ 2 విన్స్ ఇన్ 2 మ్యాచెస్. అండ్ నెట్ రన్ రేట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ ఫార్ అహెడ్ యాక్చువల్లీ. అండ్ అదొక ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. అండ్ ఈరోజు హోమ్ క్రౌడ్ ముందు ఆడుతున్నారు. బట్ హోమ్ క్రౌడ్ ముందు రియల్‌గా చెప్పాలంటే వాళ్ళకి అంత చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు ఈ మధ్య కాలంలో. బట్ ఈ సంవత్సరం వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి విధానం చూసినట్లయితే ఐ థింక్ దే కెన్ కంటిన్యూ దట్ మొమెంటమ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే టాప్ ఆర్డర్ అంతా కూడా ఫామ్‌లో ఉన్నారు ముఖ్యంగా. అండ్ విరాట్ కోహ్లీ వి ఆల్ నో దట్ ఈస్ బీన్ ఔట్‌స్టాండింగ్ అగైన్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఫస్ట్ మ్యాచ్‌లో, సెకండ్ మ్యాచ్‌లో చాలా చక్కటి పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ సాల్ట్ ఆఫ్ కోర్స్ గివింగ్ దెమ్ సమ్ ఫెంటాస్టిక్ స్టార్ట్స్. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. అండ్ వాళ్ళకు చాలా డీప్‌గా బ్యాటింగ్ లైనప్ ఉంది. పటికల్ ఆల్సో లుక్డ్ గుడ్. యాక్చువల్లీ పటిటర్ హస్ బీన్ బ్రిలియంట్ ఇన్ దిస్ టోర్నమెంట్ విత్ కెప్టెన్సీ, ప్లేయింగ్‌లో అన్నిట్లలో రాణిస్తున్నాడు. అండ్ లివింగ్‌స్టోన్ కోర్స్ కొంచెం మంచి ఫామ్ కనబరిచినట్లయితే మిడిల్ ఆర్డర్‌లో దట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ బికాస్ దే హావ్ గాట్ కృణాల పాండ్యా లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు వాళ్ళకు ఫినిష్ చేయడానికి. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ టుడే. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ కూడా ఫస్ట్ మ్యాచ్‌లో అగైన్స్ట్ పంజాబ్ దే కేమ్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. 243 చేజ్ చేస్తున్నప్పుడు 230 ప్లస్ వాళ్ళు స్కోర్ చేయగలిగారు. అండ్ వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్, తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ చక్కటి బ్యాటింగ్ కనబరుస్తున్నారు. అండ్ బట్లర్ హ్యాస్ బీన్ ఔట్‌స్టాండింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో వాళ్ళకు డీప్‌గా బ్యాటింగ్ లైనప్ ఉంది వాళ్ళకు కూడా. టెవేటియా ఉన్నాడు. తర్వాత బిగ్ హిట్టర్స్ ఉన్నారు వాళ్ళ టీమ్‌లో. అండ్ బౌలింగ్‌లో ఆఫ్‌కోర్స్ బిట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది గానీ గుజరాత్ టైటన్స్‌కు నేను అనుకుంటాను హేజల్‌వుడ్ బౌలింగ్ చేస్తున్నటువంటి విధానం చూసినట్లయితే ఐ థింక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఏం తీసిపోలేదు. ఎందుకంటే హేజల్‌వుడ్ హాస్ బీన్ ఔట్‌స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఇప్పటివరకు 2 మ్యాచెస్‌లో కూడా వికెట్స్ తీశాడు. రన్స్ తక్కువ ఇస్తున్నాడు. ఐ థింక్ 8 ఓవర్స్‌లో జస్ట్ 40+ రన్స్ ఇచ్చి చాలా వికెట్స్ తీశాడు. అండ్ అది రియల్‌గా చాలా ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్‌గా మారింది ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ పర్టిక్యులర్ సీజన్‌లో. అండ్ అట్లాగే భువనేశ్వర్ కుమార్ కూడా లాస్ట్ మ్యాచ్‌లో చూసాం. ఈ సీజన్‌లో ఫస్ట్ టైమ్ ఆడుతూ ఈ బౌల్డ్ వెల్ ఇన్ చెన్నై. అండ్ యాస్ దయాల్ ఆల్సో హస్ బీన్ లుకింగ్ గుడ్ ఫర్ దెమ్. అండ్ కృణాల్ పాండ్యా ఫస్ట్ మ్యాచ్‌లో వికెట్ తీశాడు. సో శివాంశు శర్మ ఉన్నాడు వాళ్ళకు. లివింగ్స్టన్ ఆల్సో బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. హి ఈజ్ ఆల్సో చిప్పింగ్ ఇన్ సమ్ టైమ్స్ విత్ వికెట్స్. సో మంచి బౌలింగ్ లైనప్ వాళ్ళకు కూడా ఉంది. బట్ ఆన్ పేపర్ చూసినట్టయితే కొంచెం స్ట్రాంగర్‌గా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ ఫర్ గుజరాత్ టైటన్స్ ఈజ్ రియలీ బౌలింగ్ వెల్. లాస్ట్ మ్యాచ్‌లో అద్భుతమైనటువంటి స్పెల్ అతడు వేయడం చూసాం. వికెట్స్ తీశాడు. రన్స్ ఎక్కువగా ఇవ్వలేదు. 4 ఓవర్స్‌లో జస్ట్ 18 రన్స్ మాత్రమే ఇచ్చి వికెట్లు కూడా తీశాడు అతను. అండ్ సిరాజ్ ఆల్సో గాట్ వికెట్స్ రన్స్ ఇచ్చా గానీ మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ వి ఆల్ నో దట్ హి ప్లేడ్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టిల్ లాస్ట్ ఇయర్ అండ్ ఈస్ నౌ ప్లేయింగ్ ఫర్ గుజరాత్ టైటన్స్ దిస్ ఇయర్. అండ్ వాళ్ళకు ఫారిన్ బౌలర్స్‌లో రబడా మంచి స్పెల్ వేస్తున్నాడు. రాషిద్ ఖాన్. సో చాలా డీప్‌గా వాళ్ళకు లైనప్ ఉంది. అండ్ రాదర్‌ఫోర్డ్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు. బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడు. టెవేటియా కెన్ బౌల్ ఆల్సో. సో దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ లైనప్ గుజరాత్ టైటన్స్. బట్ నేను అనుకుంటాను ఫస్ట్ టైమ్ ఇప్పుడు ఈ సంవత్సరం బయట ఆడుతున్నారు గనుక దేర్ విల్ బి ప్రెషర్ ఆన్ దెమ్. ఎందుకంటే చాలా మంచి టీమ్. అండ్ శుభ్మన్ గిల్ హ్యాస్ లెడ్ వెల్ సో ఫార్. అండ్ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ఆఫ్‌కోర్స్ ఓడిపోయినా గానీ మంచి పెర్ఫార్మెన్సే కనబరిచారు. బ్యాటర్స్ అందరూ రాణించారు. అండ్ బౌలింగ్‌లో ఆఫ్‌కోర్స్ కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా చూసాం కొంతమంది బౌలర్స్‌ను. బట్ దే హావ్ డన్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ముంబైని ఓడించి మరొకసారి కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకున్నారని చెప్పాలి. అగైన్స్ట్ ముంబై దే రియలీ ప్లేడ్ వెల్ ఇన్ అహ్మదాబాద్. అండ్ వాళ్ళకు కూడా మంచి రికార్డ్ ఉంది ముఖ్యంగా. అండ్ ఫస్ట్ టైమ్ టైటిల్ గెలిచినటువంటి టీమ్. ఆ తర్వాత ఫైనల్‌లో ప్రవేశించారు. లాస్ట్ ఇయర్ ఆఫ్‌కోర్స్ డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను వాళ్ళు కూడా చాలా కొత్త ఊపుతోటే బరిలోకి దిగారు ఈ పర్టిక్యులర్ టోర్నమెంట్‌లో. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐ థింక్ సో ఫార్ సో గుడ్ ఫర్ దెమ్. నో డౌట్ అబౌట్ ఇట్. 2 మ్యాచెస్‌లో 2 గుడ్ విన్స్ ఫర్ దెమ్. ఎందుకంటే కోల్కతాను కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా ఎఫర్ట్‌లెస్‌గానే ఓడించగలిగారు చేజ్‌లో. అండ్ ఆ తర్వాత చెన్నైని మనం చూసాం. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. సో ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఒకసారి చేజ్ చేస్తూ గెలిచారు. ఒకసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ దెమ్. అండ్ ముఖ్యంగా కోహ్లీ ఫామ్‌లో ఉండడం అనేది చాలా ప్లస్ పాయింట్ వాళ్ళకు. అండ్ సాల్ట్ ద కైండ్ ఆఫ్ బిగినింగ్స్ ఈస్ గివింగ్ అది చాలా చాలా
అద్భుతంగా ఆడుతున్నాడు. సో, అది గూడా ఒక మంచి సైన్ అని చెప్పాలి ముఖ్యంగా. లివింగ్‌స్టోన్ ఫార్మ్ కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. లివింగ్‌స్టోన్ వి ఆల్ నో దట్ వెన్ హి బ్యాట్స్ నన్ కెన్ స్టాప్ హిమ్ యాక్చువల్లీ. అండ్ పడికల్ గూడా లాస్ట్ మ్యాచ్‌లో కొంచెం ఫార్మ్‌లోకి రావడం అనేది అబ్సల్యూట్‌లీ దట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. అండ్ బౌలింగ్ ఈజ్ స్ట్రాంగ్, బ్యాటింగ్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ ముఖ్యంగా హేజల్‌వుడ్ అండ్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ హి ఈస్ గోయింగ్ టు బౌల్ టుడే ఇన్ బెంగుళూరు. బికాస్ బెంగుళూరు చాలా చిన్న స్టేడియం. బౌండరీస్ చాలా తక్కువ ఉంటాయి డిస్టెన్స్‌లో, ముఖ్యంగా స్క్వేర్ బౌండరీస్ అండ్ సిక్సెస్ ఎక్కువగా సాధించవచ్చు. ముఖ్యంగా పాయింట్ వైపు, స్క్వేర్ లెగ్ వైపు అండ్ ఒక రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం ఇందులో. అందులో ఎటువంటి డౌట్ లేదు ఈరోజు బెంగుళూరులో.